వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. చైనా వైరస్ యమ డేంజరా? కోవిడ్ తరహా లక్షణాలు ఈ వైరస్కు ఉన్నాయా? రాబోయేది వైరస్ల కాలమేనా? మరిన్ని వైరస్లను మానవాళి ఫేస్ చేయాల్సి ఉంటుందా? చైనా వైరస్ లక్షణాలేంటి? భారత్కు ముప్పెంత? వైరస్ వర్రి చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ వైద్యులు, చీఫ్ జనరల్ ఫిజిషియన్గా ప్రస్తుతం యశోద హాస్పిటల్లో సేవలందిస్తున్న డాక్టర్ ఎంవి రావు గారు మనతో పాటు ఉన్నారు. ఎంవి రావు గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు. ఎంవి రావు గారు, మనం గతంలో కోవిడ్ టైంలో చాలా డిస్కషన్స్ చేసాం. కోవిడ్ పాండమిక్లో దాని పర్యవసానాలు, ఎప్పటికప్పుడు దాన్ని దిశ మార్చుకుంటుండడం, తర్వాత వ్యాక్సిన్స్, ఈ మరణాలు, వీటన్నిటిపైన అసలు విస్తృతంగా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కాలంలో కేవలం జనరల్గా వైరస్లు కొన్ని అంశాలే మాట్లాడుకున్నాం. మళ్ళీ కోవిడ్ తరహాలో ఎంత చర్చ అయితే జరిగిందో ఇప్పుడు ఈ చైనా వైరస్ పైన అంత చర్చ జరుగుతోంది. నిజంగా అంత స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందా? నిజంగా చైనా వైరస్ డేంజర్ అయినా? ఏం చెప్తారు సార్? అంటే కోవిడ్కి దీనికి కొన్ని భేదాలు ఉన్నాయి. ముఖ్యమైన భేదం ఏంటంటే కోవిడ్ వైరస్ కొత్తగా వచ్చింది. అప్పుడు అది ఒక కొత్త వైరస్, ల్యాబ్ లీకో ఇలా తెలియదు, కానీ అప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మన వాళ్ళు దానికి అప్పుడు ట్రీట్మెంట్ లేదు. సెకండ్, అది చాలా వేగంగా వ్యాప్తి చెందింది. తర్వాత చాలామంది చనిపోయారు. ఇప్పుడు వచ్చిన వైరస్, ఈ వైరస్ ఏముందో హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది కొత్త వైరస్ ఏం కాదు. దాదాపు 25 సంవత్సరాల క్రితమే ఇది నెదర్లాండ్స్లో కనిపెట్టారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా సీజన్లు, అంటే పర్టికులర్ వింటర్లో అనేక దేశాల్లో ఇది కనపడుతుంది. ముఖ్యంగా పిల్లల్లో ముఖ్యంగా 6 నెలల నుంచి 12 నెలల వయసు వారిలో అనేక మందికి, కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. అయితే ఇది పెద్దవాళ్ళు కూడా, అంటే 60 సంవత్సరాల పెద్దవాళ్ళు వస్తుంది. అయితే కొంతమందిలో మాత్రమే సీరియస్. సాధారణంగా ఇది మనకి ఆర్ఎస్వి వైరస్ లాగా, రెస్పిరేటరీ సిన్సియేషన్ వైరస్ లాగా జలుబు కలగజేస్తుంది. అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకే, అంటే జలుబు, తుమ్ములు అలా వచ్చి తగ్గుతుంది. కేవలం కామన్ కోల్డ్ లాగా, అంటే సాధారణ జలుబులాగా వచ్చిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రం, ముఖ్యంగా ప్రిమెచ్యూర్ బేబీస్లోను, అదేవిధంగా బేబీస్కి ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, పెద్దవారిలో, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వారిలో, క్యాన్సర్ ఉన్నవారిలో, కీమోథెరపీ తీసుకునే వారిలో, అలాగే ఆస్తమా ఉన్నవారిలో, సిఓపిడి ఉన్నవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమందిలో న్యూమోనియా కలగజేసి, అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కాకుండా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి, అంటే లంగ్స్ దాకా పాకి కొంతమంది న్యూమోనియా వచ్చి కొంతమంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇన్ఫ్లుయెంజా, ఫ్లూతో ఎలా ఉంటుందో దీంతో కూడా కొంతమంది అలాగా ఉంటుంది. అంతేగాని దీన్ని మనం కోవిడ్తో పోల్చి ప్రజల్ని భయపెట్టడం సరైనది కాదు. ఎందుకంటే కోవిడ్ అంత భయంకరమైన జబ్బు కాదు ఇది. రెండవది ఏంటంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు. మనం వ్యక్తిగత పరీక్ష ద్వారా కావచ్చు, మాస్క్ ద్వారా కావచ్చు, కోవిడ్కి ఏ జాగ్రత్త తీసుకున్నామో అవే జాగ్రత్త తీసుకుని చాలా వరకు కూడా ఇన్ఫెక్షన్ మనకి సోకకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, 5 సంవత్సరాల లోపు ఉన్నవారు, పెద్దలు, అంటే 65 ఇయర్స్ దాటిన వారికి ప్రమాదం. అయితే చైనా హెల్త్ ఏజెన్సీ ప్రకారం ఏంటంటే అక్కడ 14 సంవత్సరాల లోపు వారికి ఇది ఎక్కువగా వస్తుంది. చాలా మందిలో దాదాపు 6.5% హాస్పిటలైజేషన్స్, అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్లో వచ్చే ఇన్ఫెక్షన్లో దాదాపు 6.5% ఇన్ఫెక్షన్ దీంతో వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువ ఉంది అంటున్నారు. కాబట్టి కానీ మరణాల గురించి వాళ్ళని చెప్పలేదు. కాకపోతే మనం ఇప్పుడు అంత తొందరగా, అంటే వెంటనే దీని గురించి మనం కోవిడ్ లాగా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది కొత్త వైరస్ కాదు. అనేక దేశాలు, అమెరికాలో కూడా ఈ జబ్బు ఉంది, ఆఫ్రికాలో ఈ జబ్బు ఉంది, ఈస్టర్న్ నేషన్స్ కూడా జబ్బు ఉంది. చాలామంది 10 సంవత్సరం వచ్చి జబ్బు ఇది. కాకపోతే ఇప్పుడు కొంచెం హాస్పిటల్స్లో అడ్మిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఇంతకుముందు కోవిడ్తో మనం చాలా నష్టాలు జరిగినాయి కాబట్టి అందరూ భయపడుతున్నారు. ముందు ప్రజలు భయపడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంవి రావు గారు, ఎలాంటి సమస్య లేదంటున్నారు, కానీ ఎందుకు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతోంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు అందరూ ఇన్వాల్వ్ అవుతున్న వాతావరణం ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో మనం కోవిడ్ చాలా చెడ్డ అనుభవం మనం చూసాం. ఆ తర్వాత ఈ వైరస్ యొక్క, అంటే ఎలా రూపాంతరం చెందిందా, అంటే మ్యూటేట్ అయిందా మనకు తెలియదు. అది కాబట్టి ఇంతకుముందు మనం 5 ఇయర్స్ కింద వారికే, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకే ఇది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 6 నెలల నుంచి 12 నెలల వయసులో ఉన్న వారికి ఎక్కువగా ఉంటున్నారు. కానీ ప్రస్తుతం చైనా ఏజెన్సీ ప్రకారం ఇది 14 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వారిలో కూడా, అంటే 5 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు కూడా ఇది ఎక్కువగా వస్తుందని
కొంతమంది న్యూమోనియా వచ్చి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు, ముఖ్యంగా పెద్దవారు, అది పిల్లలకు కూడా అని చెప్తున్నారు. కాబట్టి కొంచెం ఈ వైరస్ గురించి ఇంకా వాళ్ళు అనాలిసిస్ చేయాలి, జెనెటిక్ అనాలిసిస్ చేసి మనకి ఈ వైరస్ ఏమైనా డేంజరస్ వైరస్గా తయారైందా, ప్రమాదకరమైన వేరియంట్గా తయారైందా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ వైరస్లో 4 వేరియంట్స్ ఉన్నాయి, A1, A2, B1, B2 అని. దాని నుంచి ఏమైనా కొత్తగా ఏమైనా మ్యూటేట్ అయిందా అనేది మనకి తెలియదు. కాకపోతే మనకి ఇన్ఫర్మేషన్ రానంత వరకు కూడా మనం దాని గురించి ఎక్కువగా భయపడకుండా మనం జాగ్రత్తగా మన గవర్నమెంట్ కానివ్వండి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కాకపోతే అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలంటే, మళ్ళీ నేను చెప్పాల్సి వచ్చిందంటే, కోవిడ్లో ఎలాగా మనం హ్యాండ్ హైజీన్, మాస్క్ ధరించడం, ఓవర్ క్రౌడింగ్, జనసమ్మర్దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. కాకపోతే ప్రజలు దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఫ్లూతో చాలామంది వస్తున్నారు, అడ్మిట్ అవుతున్నారు మన హాస్పిటల్స్లో, జలుబుతో వస్తున్నారు, అనేక రకాల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గుతూ తుమ్ముతూ కూడా మన రూమ్లో వాళ్ళు మాస్క్ లేకుండా వస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజలు జ్ఞాపకం చాలా తక్కువ, మెమరీ ఈజ్ వెరీ లెస్. అప్పుడే మర్చిపోయి మళ్ళీ కూడా ఏమాత్రం కూడా రెస్పిరేటరీ ఎటికెట్ కానివ్వండి, బయట ఎలా బిహేవ్ చేయాలో జనానికి ఇప్పటికే వెంటనే మర్చిపోయారు. కాబట్టి పిల్లలందరూ కూడా తప్పకుండా, ముఖ్యంగా ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా చలికాలంలో ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కొన్న కాలం తప్పకుండా మాస్క్ ధరించడం, కోవిడ్ అప్రాప్ట్ బిహేవియర్ అంటే చేతులు కడుక్కోవటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చేస్తూ ఉండాలి. అంటే ఎంవి రావు గారు, ఇప్పుడు హెచ్ఎంపివి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే దాదాపు ఈ ఫ్లూ లక్షణాలు కామన్గా అందరిలోనూ ఉంటున్నాయి. ఫ్లూ లక్షణాలు అంటే జ్వరం రావటం కానీ, దగ్గు ఉండటం కానీ, జలుబు విపరీతంగా ఉండటం కానీ, ఇవన్నీ. కానీ హెచ్ఎంపివి అని ఎట్లా గుర్తించడం? అంటే ఈ లక్షణాలతో పాటు అదనంగా వేరే లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా ఒకవేళ ఈ వైరస్ సోకితే? ఇది సాధారణ జలుబులాగా ఉంటుంది చాలా మందిలో. ఇది ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కులో ఉన్న కణజాలను ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి తుమ్ములు, జలుబుతో చాలామంది ప్రజెంట్ చేస్తారు. చాలామందికి చాలా తొందరగా తగ్గిపోతుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఈ వైరస్ ఎక్స్పైర్ తర్వాత 3 నుంచి 6 రోజుల తర్వాత చాలామందికి జలుబు, తర్వాత కొంతమందికి గొంతు నొప్పి, అవి కొంతమంది దగ్గు అవి ఉంటాయి. చాలా తక్కువ మందిలో ఇది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ న్యూమోనియా లాగా, అంటే లోపల లంగ్ ఇన్ఫెక్ట్ కావడం, ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. చాలా వరకు ఫ్లూ లైక్ సిమ్టమ్సే ఉంటాయి. చాలామంది జలుబులాగా ఉంటుంది, ఫ్లూలాగా జలుబులాగే ఉంటుంది. కొంతమందికి ఫ్లూలాగా అంటే జ్వరం అవి రావడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా వచ్చే జలుబు, దగ్గు మాత్రమే. అయితే ఇది ఇతర రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే RSV, రెస్పిరేటరీ సిస్టమ్ వైరస్ కానివ్వండి, ఇన్ఫ్లుయెంజా కానివ్వండి, ఇతర కొరైజా వచ్చి, ఉదాహరణకు కొన్ని రకాల కోవిడ్ వైరస్ కూడా జలుబులాగా వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. కాబట్టి మనకి ఒకదాని నుంచి క్లినిక్లా గుర్తుపట్టడం కష్టం. అంటే పేషెంట్ని పరీక్ష చేసి మామూలుగా ఇది కోవిడ్ అని, లేకపోతే ఇది ఇన్ఫ్లుయెంజా అని, లేకపోతే ఇది కొత్తగా వచ్చిన హెచ్ఎంపివి అని చెప్పడం చాలా కష్టం. కాబట్టి దీనికి ప్రత్యేక పరీక్షలు అవసరం. అంటే పరీక్షలు అందరూ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే సీరియస్గా ఉంటారో, ఎవరైతే చిన్న వయసు అంటే 6 నుంచి 12 నెలల వయసులో ఉన్నవారికో, లేకపోతే వయసు 12 వరకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఈ PCR ద్వారా, ఈ టెస్ట్, మనం PCR టెస్ట్ ద్వారా కూడా ఇది గుర్తించవచ్చు. ఇప్పుడు మనకి అనేక ల్యాబ్స్, ముఖ్యంగా పెద్ద ల్యాబ్స్లో కూడా మల్టీప్లెక్స్ PCR అంటే రెస్పిరేటరీ వైరస్ అన్నిటికి సంబంధించిన ఒకేసారి మల్టీప్లెక్స్ PCR చేస్తాం. అంటే ఇన్ఫ్లుయెంజా ఏగా, ఇన్ఫ్లుయెంజా బీనా, కోవిడా, RSVనా, మెటానిమో, హెచ్ఎంపివినా, లేకపోతే ఇంకో వైరస్ ఉందా, అన్ని వైరస్ కూడా ఒకే టెస్ట్లో వస్తుంటాయి. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ టెస్టు, అన్ని దగ్గర లభ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ మన దేశంలో ఈ వైరస్ ఎక్కువైతే, మన దేశంలో ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువై హాస్పిటల్ చేరే వాళ్ళ సంఖ్య ఎక్కువైతే తప్పకుండా ప్రభుత్వం కోవిడ్ లాగా మనకి కిట్స్ సరఫరా చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది. కాబట్టి ప్రజలు భయపడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అనేక సూచనలు చేస్తుంది, భయపడొద్దని. అలాగే అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. కాకపోతే అంత తొందరగా అవసరం లేదు. కానీ ఒకవేళ మనం ముందు జాగ్రత్తగా, ఒకవేళ ఈ వైరస్ ఎక్కువగా వచ్చి మన దేశంలో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే దాన్ని కంట్రోల్ చేయడం కోసం, దానికోసం నివారణ చర్యల కోసం కూడా అనేక చర్యలు ఆల్రెడీ గవర్నమెంట్ చేపడుతుంది. కాకపోతే దీనికి ప్రభుత్వం కంటే ముఖ్యంగా, డాక్టర్ల కంటే ముఖ్యంగా ప్రజలే చైతన్యపడాలి. ప్రజలే తప్పకుండా వారి జాగ్రత్తలు తీసుకుంటే ఇది చాలా వరకు మంది అరికట్టవచ్చు. ఇదే కాదు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, మామూలు జలుబు కావచ్చు, కోవిడ్ కావచ్చు, ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ రేట్ చాలా తగ్గిపోతుంది. అంటే ఎంవి రావు గారు, కోవిడ్ టైంలో మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాము, అలాగే చాలామందికి ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అయింది.
అంటే ఈ పరిస్థితుల్లో ఒకవేళ హెచ్ఎంపీవీ వస్తే ఎదుర్కొనేంతగా మనం ఉన్నామా? అలాగే అప్పటింతా కేసులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? గతంలో మనం తీసుకున్న ఈ వ్యాక్సిన్స్ వల్ల మనకేమైనా కొంత రక్షణ లభిస్తుందా? అంటే ఇప్పుడు హెచ్ఎంపీ వ్యాక్సిన్ ప్రపంచం అన్ని దేశాల్లో ఉంది. గత 20 ఏళ్ళగా చిన్నపిల్ల దాదాపు 10-15% ఇన్ఫెక్షన్స్లో హెచ్ఎంపీ ఉంటుంది. ఇది కొత్త వైరస్ కాదు, మన దేశంలో ఉండే ఉంటుంది ఇది. కాకపోతే చాలా సింపుల్ వైరస్ కాబట్టి మనం ప్రత్యేక టెస్టులు చేయటం లేదు. ఇది అమెరికన్ కాంటినెంట్లోను, యూరోపియన్ దేశాల్లోనూ, అలా విధంగా మన ఏషియన్ కంట్రీస్లో, అన్ని కంట్రీస్లో ఈ వైరస్ ఉంది. కొత్త వైరస్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు సడన్గా చైనాలో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువైంది కాబట్టి మనం భయపడుతున్నాం. ఈ హెచ్ఐపీ వైరస్ ఎంత సింపుల్ వైరస్ అంటే మన దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు, టెస్టులు కూడా చేయలేదు. మన చాలా మంది ఫ్లూ గురించి అవగాహన లేదు, ఫ్లూ గురించి టెస్టులు సరిగ్గా చేయించుకోరు. మనకి ఫ్లూ చాలా కామను, ఫ్లూతో కొంత చనిపోతూ ఉంటారు కూడా. ఓకే, అటువంటిది మనం హెచ్ఎంపీవీ గురించి అంతకంటే తక్కువ సంఖ్యలో వచ్చే వైరస్ ఇది. ఇది ప్రత్యేక చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు ఉంటుంది కాబట్టి గురించి మనం ఎప్పుడు కూడా ఎక్కువ పట్టించుకోలేదు. ఎందుకంటే దీనివల్ల మరణాలకు సంబంధించిన దాఖలు మన దేశం లేవు. అదేవిధంగా దీనికి వ్యాక్సిన్ లేదు. హెచ్ఎంపీవీకి మోడర్నా కంపెనీ 2019లో phase 1 ట్రయల్స్ చేసింది అమెరికాలో. కాకపోతే ఆ వ్యాక్సిన్ విడుదల కాలేదు. కాకపోతే ఈ ప్రస్తుతానికైతే హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ లేదు. అదే మనం తీసుకున్న వ్యాక్సిన్స్ కోవిడ్ కావచ్చు, ఫ్లూ వైరస్ వ్యాక్సిన్ కావచ్చు, దీనికి పనిచేయవు. చాలా వరకు మనం ప్రతి సంవత్సరం చాలా మందిలో ఫ్లూకి వ్యాక్సిన్ ఇస్తుంటాం, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ వల్ల ఇది ఆగదు, ఆ వ్యాక్సిన్ ఇది పనిచేయదు. అలాగే మనం కోవిడ్ వ్యాక్సిన్ 3-4 తీసుకున్నాం ఒక్కొక్కళ్ళం, ఆ వ్యాక్సిన్ కూడా దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేయదు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇది అందరికీ, అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు ఇది వచ్చే అవకాశం లేకపోలేదు. అంటే ఎంవీ రావు గారు, హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ లేదంటున్నారు కదా, మరి ట్రీట్మెంట్ ఏంటి? హెచ్ఎంపీవీ మనకి ఎఫెక్ట్ కాకుండా మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త? అయితే చాలా వైరస్ లాగానే, అంటే జలుబు వైరస్ కావచ్చు, ఇతర వైరస్లకు కూడా మనకి ట్రీట్మెంట్ లేదు. అదృష్టం కొద్దీ మనకు అదృష్టవశాత్తు మనకి ఫ్లూ వైరస్కి మంచి మందులు ఉన్నాయి. ఓకే, కాకపోతే ఈ హ్యూమన్ మెటానిమో వైరస్కి వ్యాక్సిన్ లేదు, అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా లేదు. సో యాంటీవైరల్ మందులు దీనికి లేవు. చాలామంది మన దేశంలో జలుబు రాగానే, దగ్గు రాగానే వెంటనే వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, సెల్ఫ్ మెడికేషన్. ఇది చాలా తప్పు. ఇలా ఎవ్వరు వాడకూడదు. పెద్దలు కానీ ఎవరు కూడా జలుబు లక్షణం ఉన్నప్పుడు, ఫ్లూ లక్షణం ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడకూడదు. పరీక్ష చేయించుకొని ఫ్లూ అని ఉంది నిర్ధారణ అయితే యాంటీ ఫ్లూ మందులు, అంటే మనకి వసల్టామివిర్ అనే మందు దొరుకుతుంది, వాడాలి. అది డాక్టర్ పర్యవేక్షణలో. ప్రస్తుతం వచ్చే ఈ వైరస్కి, సోకాళ్ళు మీరు హెచ్ఎంపీ వైరస్కి యాంటీవైరల్ మందులు లేవు. కాబట్టి ఏవైనా ఫ్లూవిర్ కానీ, అంటే వసల్టామివిర్ కానీ మందులు కానీ, ఇతర యాంటీవైరల్ మందులు వాడకూడదు. ట్రీట్మెంట్ కేవలం సిమ్టమాటిక్, అంటే జలుబుకు మనం యాంటీహిస్టమిన్స్ వాడుతుంటాం, దగ్గు సిరప్లు వాడుతుంటాం, జ్వరం వస్తే పారాసిటమాల్ వాడుతుంటాం, అంతే తప్ప నీకు ప్రత్యేకం ట్రీట్మెంట్ లేదు. అంటే మరి ఇప్పుడు చైనాలో ఇంత సంఖ్యలో విజృంభిస్తోంది, ఆల్రెడీ జపాన్కి కూడా వ్యాపించిందన్న వార్తలు మనం నిన్నటి నుంచి చూస్తున్నాము. అంటే ఖచ్చితంగా ఏదో ఒక ట్రీట్మెంట్ ఉండాలి కదా, అంటే దీనికంటూ ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఉండాలి కదా. ప్రస్తుతానికి దీనికి యాంటీవైరల్ మందు లేదు కాబట్టి మన ట్రీట్మెంట్ సిమ్టమాటిక్. ఓకే, అంటే ఎవరికైతే ఈ వైరస్ వస్తుందో వారు కేవలం సిమ్టమాటిక్, అంటే లక్షణాలు తగ్గడం కోసం మందులు ఇస్తాం. జలుబుకి మనం యాంటీహిస్టమిన్స్, నొప్పులకి పారాసిటమాల్ బిళ్ళలు ఇస్తుంటాం. అది కూడా ఎవరికి న్యూమోనియా వస్తే వారికి వెంటనే ఆక్సిజన్ తగ్గితే ఆక్సిజన్ అందించడం చాలా రేర్, చాలా అరుదైనా. కానీ ఎవరికైనా ముఖ్యంగా పెద్దవారిలో, చిన్నపిల్లలు న్యూమోనియా వచ్చి, అంటే లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ తగ్గితే వారికి ఆక్సిజన్ ఇవ్వటం, కొంతమందికి వెంటిలేటర్ కూడా అవసరం రావచ్చు. ఉదాహరణకు ఫ్లూ వైరస్ వచ్చిందనుకోండి, చాలామందికి ఫ్లూ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి. కొంతమందిలో దాని న్యూమోనియా వచ్చి వారికి వెంటిలేటర్ అవసరం రావచ్చు, కోవిడ్ లాగా. కాబట్టి ఇది కూడా ట్రీట్మెంట్ సేమ్ ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లాగానే. ఒకవేళ పేషెంట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే ఆక్సిజన్ అందరికి ఆక్సిజన్ బాగా పడిపోతే వారికి ఆక్సిజన్ అందించడం, అవసరమైతే వెంటిలేటర్ పెట్టడం అంటే చేస్తూ ఉండాలి. సో అటువంటి అవసరం కోవిడ్తో పోల్చుకుంటే, ఫ్లూతో పోల్చుకుంటే దీంట్లో తక్కువ. ఎందుకంటే ఇది కేవలం ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది, ముఖ్యంగా 6 months 12 monthsలో ఇంతకుముందు. ఇప్పుడు చైనాలో 14 సంవత్సరాల లోపు వస్తుంది కాబట్టి 14 సంవత్సరాల పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పెద్దవారిలో, ముఖ్యంగా 65 years దాటిన వారిలో, ఆస్తమా కానివ్వండి, సిఓపిడి ఉన్నవారిలో కానివ్వండి, ఇతరత్ర ఇమ్యూనిటీ సమస్య ఉన్నవారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
ఇందాక చెప్పిన దీనికి వ్యాక్సిన్ లేదు, అదేవిధంగా ట్రీట్మెంట్ ప్రత్యేకమైన యాంటీవైరల్ మందు లేదు. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండి ప్రివెన్షన్ అనేదే చాలా ముఖ్యం. అంటే హెచ్ఎంపీవి మరి ప్రాణాంతకమా లేదంటే కేవలం మందులతో కొంత సివియర్ అయ్యే లక్షణాల వరకే ఉంటుందా? ఇంతవరకు మనం చూసిన 10 సంవత్సరం కూడా హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ చాలా మందిలో పిల్లల్లో దాదాపు 12% పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అమెరికా చెప్తుంది. అయితే చాలా మందిలో ఇది కేవలం జలుబులాగా వచ్చిపోతుంది. కొంతమందిలోనే ప్రిమెచ్యూర్ బేబీస్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న బేబీస్లో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా 6 months 6 నెలల నుంచి 12 నెలల వయసు ఉన్న పిల్లల్లో కొంతమంది ప్రాణాంతకంగా పరిణించవచ్చు. అదే పెద్దవారిలో ఇందాక నేను చెప్పిన ప్రత్యేక గ్రూపులు 60 సంవత్సరాలు దాటిన వారిలో ఆస్తమా, అదేవిధంగా ఇతరత్ర ఆరోగ్య సమస్యల వారిలో ముఖ్యంగా సిఓపిడి వారిలో, క్యాన్సర్ మందుల వారిలో ఇది కొంతమందికి న్యూమోనియాగా చేరి న్యూమోనియాగా మారి ప్రాణం మీదకి వచ్చే అవకాశం లేకపోదు. కాబట్టి ఇంతకుముందు మన గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఇది కోవిడ్ అంత ప్రమాదకరం కాదు, ఫ్లూ అంత ప్రమాదకరం కాదు. ముఖ్యంగా 5 సంవత్సరాలు దాటిన వారిలో 60 సంవత్సరాల లోపు వారిలో చాలా వరకు ఇది సింపుల్ జలుబులాగా వచ్చిపోతుంది ఇంతవరకు. కాకపోతే ఇప్పుడు వచ్చిన వైరస్ మనకి ఇతర తెలియదు, అది ఏమైనా రూపాంతరం చెంది మ్యూటేట్ ఏమైనా సీరియస్గా అయిందా, దాని ప్రభావం ఎక్కువ మనకు తెలియదు. ముందు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఇది ఇప్పుడు జపాన్కి వచ్చి తప్పకుండా అన్ని దేశాలకు పాకుతుంది. ఫ్లూ వైరస్ కావచ్చు, జలుబు వైరస్ కావచ్చు, దాదాపుగా అన్ని దేశాలు పాకే అవకాశం ఉంది. కాబట్టి పాండమిక్ లాగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మరి వరల్డ్ వైడ్ విస్తరిస్తోంది కదా, అటు చైనా నుంచి జపాన్కి, అలాగే మిగతా దేశాలు కూడా రావచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది ఒక వరల్డ్ పాండమిక్గా మారే వాతావరణంలో మన ముందున్న సవాళ్ళు ఏంటి ఎంవీ రావు గారు? మనకున్న సవాల్ ఏంటంటే ప్రజల ప్రవర్తన. ఓకే, ప్రజలు ఇప్పటికి కూడా ఏమాత్రం ఈ కాలంలో మీరు చూసే ఉంటారు. అవును సార్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా రెస్పిరేటరీ చాలా ఎక్కువ ఉన్నాయి. జలుబు కావచ్చు, న్యూమోనియా కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇతర వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. అందరూ మీరు రైల్వే స్టేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి, ఇంకా హాస్పిటల్లో కూడా ఓపెన్గా దగ్గుతున్నారు. ఇలా దగ్గర చాలా మంది జబ్బులు వస్తాయి. ఉదాహరణ మా హాస్పిటల్లోనే పేషెంట్స్ మా మీద దగ్గర మాకు అనేక సార్లు ఇన్ఫెక్షన్ వచ్చాయి. ఓకే, సో చాలా మందికి ఎంత ఎడ్యుకేట్ చేసినా కానీ వారు మాస్క్ పెట్టుకోవటం లేదు, అదేవిధంగా వారు ఏమాత్రం హ్యాండ్ హైజీన్ పాటించట్లేదు. మనం ముఖ్యంగా టీవీ ద్వారా ఇతర మీడియా ద్వారా తప్పకుండా అందరికి కూడా మాస్క్ పెట్టుకోవచ్చు చెప్పాలి, చేతుల పరిశుభ్రత పాటించాలి. ఎంవీ రావు గారు, మీరు కొంత ఇబ్బంది గురవుతున్నారు, నీళ్ళు తాగండి సార్. కారణం ఏంటంటే చెప్పినట్టుగా మా పేషెంట్ రూమ్లోకి వచ్చి మా మీద మొహం మీద దగ్గుతుంటారు. సో మాకు రికరెంట్గా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి డాక్టర్లకు కూడా, నర్సులకి డాక్టర్లు కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పేషెంట్స్ ప్రవర్తన వల్ల కూడా మేము ఎంత మాస్క్ వేసుకున్నా ఒక్కోసారి మాస్క్ తీసి రూమ్లో కాలు పీల్చినప్పుడు మాకు ఇది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా. ఓకే, మన దేశంలో ఫ్లూ ఎక్కువ, ట్యూబర్క్యులోసిస్ ఎక్కువ, ఇతర ఇన్ఫెక్షన్ ఎక్కువ. కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి ముఖ్యంగా ఇందాక చెప్పిన మాస్క్ ధరించడము, హ్యాండ్ హైజీను, దూరం పాటించడం, అది ఓవర్ క్రౌడింగ్ మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకే, అంటే ఎంవీ రావు గారు, అంటే రాబోయేదంతా ఇంకా వైరస్ల కాలమైనా ఇంకా మరిన్ని వైరస్లను మానవాళి ఫేస్ చేయాల్సి ఉంటుందా? అది కొంతవరకు నిజమే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చూసారు ఇప్పుడు ఈ సంవత్సరం చికున్గున్యాతో బాధపడ్డాము, అవును, డెంగీతో బాధపడ్డాము, ఎంతమంది కోవిడ్తో బాధపడ్డాము, ఫ్లూతో బాధపడ్డాము. ఇప్పుడు ఇది అంటే వైరస్ ఇన్ఫెక్షన్ మనకి ఎక్కువ అవకాశం. ఎందుకంటే దీనికి మన వచ్చిన మార్పులు, ఉదాహరణకు ట్రావెల్ ఎక్కువైంది మనకి. ప్రపంచం ఒక చిన్న కుగ్రామంలో అయిపోయింది, మనకు ట్రావెల్ ఎక్కువైపోయింది, ఓవర్ క్రౌడింగ్ ఎక్కువైపోయింది, జనసమర్థ ఎక్కువైపోయింది, ప్రజల బిహేవియర్ మారిపోయింది. ఎవరు చాలా జాగ్రత్తలు పాటించలేదు. కాబట్టి రాబోయే కాలంలో ఈ సాంక్రమిత వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరు వచ్చే వ్యాధులు కంటే డిసీజ్ చాలా ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ, న్యూమోనియా అనేది మామూలు బ్యాక్టీరియా చాలా అరుదుగా చూసేవాళ్ళు, చాలా కామన్గా చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం దగ్గు జలుబుతో బాధపడ్డారు. సో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనికి రాకుండా అంటే ఒకటి మనం ఇందాక చెప్పినట్టుగా మనం జాగ్రత్త తీసుకోవాలి.
ఈ వైరస్లు స్టడీ చేసి వాటికి వ్యాక్సిన్ కనిపెట్టాలి. అదేవిధంగా యాంటీవైరల్ మందులు కూడా ఇప్పుడు చాలా వరకు ఎక్సెప్ట్ ఫ్లూ వైరస్కి కొంతవరకు కోవిడ్ వైరస్ తప్ప దేనికి కూడా యాంటీవైరల్ మందులు లేవు కాబట్టి పరీక్షలు జరిగి యాంటీవైరల్ మందులు కొత్తగా కనిపెట్టాలి. అది జరిగినప్పుడే మనం ఈ వ్యాధుల నుంచి కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంది. అంటే ఇంకా ఎలాంటి వైరస్లు మనకి ఎదురు కావచ్చు? ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ కొంత అలార్మింగ్గా కనిపిస్తోంది. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి మ్యుటేషన్స్ మనం చూడొచ్చు? మనకి ముఖ్యంగా భయపడేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఓకే. చాలా వరకు బర్డ్స్లో కూడా ఈ వైరస్ ఉంటుంది, అది పిక్స్లో కూడా ఉంటుంది. ఈ పందుల్లో అదేవిధంగా ఈ బర్డ్స్లో ఉండే వైరస్ రూపాంతరం చెంది అనేక పాండమిక్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఓకే. కాబట్టి దానికి మన పరిశ్రమ జరగాలి, దానికి సమర్థం ఎదుర్కొనే వ్యాక్సిన్ కానివ్వండి ముందుగా రావాలి. అదేవిధంగా మనకి ఈ దోమలతో వచ్చే వైరస్లు ముఖ్యంగా చికున్గున్యా వైరస్ ఈ సంవత్సరం మన దేశంలో వచ్చిన వైరస్ కొంచెం మ్యూటేట్ చెంది చాలామంది కొన్ని కోట్ల మందికి అది సోకి చాలామంది చాలా సఫర్ అయ్యారు. ప్రాణభయం లేదు కానీ చాలామంది ఫిజికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ కెపాసిటీ తగ్గిపోయింది. అదేవిధంగా డెంగీ వైరస్, ఇప్పుడు డెంగీ వైరస్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అది కూడా రూపాంతరం చెందుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు కొంచెం మన జనాభాకి నష్టపరిచే వైరస్ కాబట్టి వాటికి పరిశీలన జరగాలి. నీళ్ళు తాగండి సార్. ఎంవీ రావు గారు, మీరు కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, దీన్ని కన్క్లూడ్ చేద్దాము. అంటే ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అయినా మీరు చెప్పబోతున్న ఏవియన్ ఇన్ఫ్లుయెంజా భవిష్యత్తులో వచ్చిన అవి మనకి రాకుండా మనం మన ఇంట్లో కానీ బయట కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి మీరు అన్నారు మాస్క్ ధరించడం కానీ, తర్వాత కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం కానీ, వీటితో పాటు ఏమేమి చేయాలి? సిమ్టమ్స్ రాగానే ప్రజలు వెంటనే యాంటీబయాటిక్ వాడకూడదు. ఓకే. డాక్టర్ని సంప్రదించాలి, డాక్టర్ చెప్పే ప్రకారం వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత చాలామంది ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఏమాత్రం రచ్చ చేయకుండా వెంటనే హాస్పిటల్ చేరుకొని డాక్టర్ చూపించుకునే అవసరమైతే డాక్టర్ చెప్పే సహాయం అడ్మిట్ కావాలి. ఎవరికి లక్షణాలు ఉంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, వారి ద్వారా వేరే వాళ్ళకి రాకుండా పేషెంట్ తప్పకుండా లక్షణాలు తప్పకుండా మాస్క్ ధరించాలి, వారిని ఐసోలేట్ చేస్తే మంచిది. అదే ప్రభుత్వ సూచనలు కానివ్వండి, ప్రపంచాల సూచన మనం ఎప్పుడు గమనిస్తున్నాం మీడియా ద్వారా. ఓకే. ఏమాత్రం భయపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి ఈ వైరస్ ప్రమాదకరం కాదు. చైనా ఏజెన్సీ ప్రకారం కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ ఆఫీసర్ ప్రకారం కానీ ఇది భయపడే వైరస్ కాదు. సో ప్రస్తుతం మనం వార్తలు చూస్తూ ఈ వైరస్ ఎలా రూపాలు చెందుతుంది, దీని ప్రభావం జరుగుతుందో కనిపెట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. అంటే ఎంవీ రావు గారు, అంటే ఈ వైరస్ ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే కేవలం ఈ చలికాలం ముగిసే వరకు ఉంటుందా? ఎందుకంటే మనకు ఫిబ్రవరి 2వ వారం 3వ వారం నుంచి కొంత వేసవి కాలం వాతావరణం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొంత మనం రిలాక్స్గా ఉండొచ్చా ఈ వైరస్ల బారి నుంచి? ఈ మంచి ప్రశ్న. ఎందుకంటే అనేక దేశాల్లో ఈ చలికాలం అంతమయ్యే ముందు వస్తుంది. అంటే ముందు మనకి రెస్పిరేటరీ సిన్సియల్ వైరస్ వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది, ఫ్లూ వైరస్ వస్తుంది, దాని తర్వాత ఈ వైరస్ స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇది జనవరి ఫిబ్రవరిలో ఉండి తర్వాత అంతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 1-2 నెలలు ఉంటుంది. దీని గురించి మనం ఎక్కువ భయపడకూడదు. ఇది తప్పకుండా చలికాలం తగ్గగానే ఈ వైరస్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఎంవీ రావు గారు. కొంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రజల్ని సెన్సిటైజ్ చేయడానికి మీ వంతుగా మీ యొక్క అభిప్రాయాలను 10 పంచుకున్నారు. మనం చూస్తున్నాం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవీ రావు గారు చెప్తున్నారు, హెచ్ఎంపీవీకి సంబంధించి టెన్షన్ పడాల్సింది లేదు, అలా అని అంత ఈజీగా కూడా తీసుకోవాల్సింది లేదు, దీనికి వ్యాక్సిన్ లేదు, స్పెషల్గా ట్రీట్మెంట్ కూడా లేదు. కాబట్టి అది రాకుండా జాగ్రత్త పడటమే మన ముందున్న ఏకైక లక్ష్యం. గతంలో కోవిడ్ టైంలో ఏ ప్రోటోకాల్ అయితే పాటించామో, అంటే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవటం కానీ, మాస్కులు ధరించడం కానీ, జనసమర్థమైన ప్రాంతాల్లో కొంచెం దూరంగా ఉండటం కానీ, ఇలాంటి జాగ్రత్తలు ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే ఖచ్చితంగా హెచ్ఎంపీవీతో పాటు భవిష్యత్తులో ఏవీ ఇన్ఫ్లుయెంజా లాంటి వైరస్లు కూడా సోకే ప్రమాదం ఉందంటున్నారు. హెచ్ఎంపీవీ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అయినప్పటికీ కోవిడ్ అంతా డేంజర్ కాదు, అలా అని చాలా ఈజీగా తీసుకోవాల్సిన వాతావరణం కూడా లేదని ఎంవీ రావు గారు చెప్తున్నారు. ఇంకా ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా 10 కూడా అప్పీల్ చేస్తోంది. ఇది ఇవాల్టి లంచ్ అవుట్ డిబేట్.